హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దేవకీస్ డిలైట్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో పక్కా నా స్టైల్ వెజ్ దమ్ బిర్యానీని ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే మనం వెజీస్ అన్నిటిని బాయిల్ చేసుకునే ఒక 10 minutes ముందే పసుపు అండ్ సాల్ట్ని కూడా యాడ్ చేసి హాట్ వాటర్లో సోక్ చేయాలి. అండ్ ఆ వెజీస్ ఏంటంటే నేనైతే ఇక్కడ కాలీఫ్లవర్, పొటాటో, బీన్స్ అండ్ క్యారెట్ని తీసుకున్నాను. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ పొటాటోస్ అండ్ కాలీఫ్లవర్ని మనం కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేసుకోవాలి. సో ఇది అయిపోయినాక నెక్స్ట్ అయితే మనం పుదీనా కొత్తిమీర పేస్ట్ని రెడీ చేసుకుందాం. దీనికోసం 1 cup పుదీనా అండ్ 1/2 cup కొత్తిమీరని తీసుకోవాలి. అండ్ 2 to 3 మిర్చీస్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే బిర్యానీ రైస్ని ఒక 1/2 hour ముందే మనం నానబెట్టుకోవాలి. మరి బిర్యానీకి చీఫ్ గెస్ట్ అయిన ఆనియన్స్ని ఫ్రై చేసుకోవద్దు. సో ఆనియన్స్ని కూడా ముందే ఫ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందే నానబెట్టుకున్న ఈ వెజ్జీస్ ఉన్నాయి కదా, వీటన్నిటిని నేనైతే కుక్కర్లో ఉడకపెట్టుకున్నాను. సో దీనికైతే ఒక విజిల్ వస్తే సరిపోతుంది. కుక్కర్లో కాకుండా విడిగా బాయిల్ చేసుకోవాలనుకుంటే ఒక 2 పొంగులు వస్తే చాలు. సో నెక్స్ట్ అయితే గోరువెచ్చని పాలల్లో కొంచెం కుంకుమ పువ్వు యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మన ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మన అసలైన బిర్యానీ కథ స్టార్ట్ అయ్యిద్ది. ఒక మందపాటి గిన్నెలో మనం బాయిల్ చేసుకున్న వెజ్జీస్ అన్నీ అండ్ ఇందులోకి గ్రీన్ పీస్ అండ్ క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్కి తగ్గట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ సోయా చంక్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. 4 లవంగాయలు, 2-3 దాల్చిన చెక్కలు, ఇందులోకే జాజికాయ, షాజీరా, 2 బిర్యానీ ఆకులు అండ్ కస్తూరి మేతిని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1.5 స్పూన్ చికెన్ మసాలా, 2 స్పూన్స్ కారం, నేను వాడేది 1/2 tablespoons కాబట్టి 4 స్పూన్స్ యాడ్ చేశాను. మీరు 2 tablespoons కారం యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర పేస్ట్ని ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 2 cups కర్డ్ పట్టింది కాబట్టి 2 cups కర్డ్ యాడ్ చేసుకొని నేను మ్యారినేట్ చేసుకున్నా. కొంచెం క్రీమీగా కావాలి అనుకునే వాళ్ళు కర్డ్ని ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. మన వెజీస్ అన్నిటికీ మసాలా మంచిగా పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ అండ్ లెమన్ యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా ముక్కకు పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఒక 15 minutes పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ బాయిల్ చేయడానికి ఇంకొక బౌల్లో వాటర్ని తీసుకోవాలి. అందులోకి 2 స్పూన్స్ షాజీరా అండ్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ వాటర్లోకి ఇందులోకి మనం 3 లవంగాయలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, స్టార్ ఎనైస్, ఇలాచీని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న 2 స్పూన్స్ పుదీనా కొత్తిమీర పేస్ట్ అండ్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈలోపు మనం మ్యారినేట్ చేసుకున్న వెజ్జీస్లోకి కూడా 3 tablespoons ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఈలోపు ఈ వాటర్ బాయిల్ అవుతూ ఉంటాయి కదా, వీటిలోకి మనం నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇంకొకటి, వాటర్ బాయిల్ అయ్యేటప్పుడే కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ రైస్ని వాటర్లో మంచిగా కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా రైస్ కొంచెం మెదిపినప్పుడు ఇలాగ నలుగుతుంది కదా. ఇప్పుడు దీన్ని ఒక లేయర్గా మనం వెజీస్ పైనకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని ఈ వెజ్జీస్ మీదకి మంచిగా లెవెల్ చేసుకున్న తర్వాత దీని మీదనే కొంచెం గీ అండ్ మన ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా అవి అండ్ సాఫ్రాన్ మిల్క్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. అంతే, మన టేస్టీ వెజ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. నేను చెప్పినట్లుగా కరెక్ట్గా ఫాలో అయ్యి ఈ రెసిపీని చేస్తే ఖచ్చితంగా మీకు 100% పలుగ్గా మంచి హోటల్ స్టైల్ బిర్యానీలా వస్తుంది. దీనిలోకి మంచి కాంబినేషన్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేసిన కాలీఫ్లవర్ మసాలా కర్రీ. తప్పకుండా 100% మీకు నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ. బాయ్.